మీ పేరేంటండి? రేవతి. గతంలో మనం ప్రజాభవన్ అంటే ఎవరు అడుగు పెట్టలేని పరిస్థితి ఉండే సెక్యూరిటీ, కానీ ఇప్పుడు మీరు వస్తున్నారు, కానీ ఇంత దూరం నుంచి వచ్చినా కానీ మీ సమస్య తీరుతుందా? లేదు, తీరట్లేదు మేడం. లేదు, ఇప్పుడు మేము 5వ సారి రావడము. ఫస్ట్ నెల వచ్చినప్పుడు జనవరిలో వచ్చినాము, 1 నెల చెప్పారు. మళ్ళీ సరేలే 1 నెల పోయింది, మళ్ళీ 3 నెలలకు వచ్చినాము, మళ్ళీ 3 నెలలు, ఇప్పుడు 5వ నెల మళ్ళీ వచ్చినాము. వస్తే సర్వే నంబర్లు అయినాయి మాకు, మళ్ళీ మీకు అయిపోయింది, అప్లోడ్ అయ్యింది అని చెప్పారు. ఇచ్చిర్రు, మళ్ళీ అప్లోడ్ అని రాసి ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు వస్తే 2 నెలల తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ ఏమంటారు, ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, మొత్తం మున్సిపల్ ఆఫీస్ పోవాలి, మీ కార్పొరేట్ ఆఫీస్ దగ్గరికి పోవాలి, మీ ఉప్పల్ ఆఫీస్ పోండి అని అంటే, మేము మొన్న ఉప్పల్ అక్కడికి కూడా వెళ్ళినాం మేడం. ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కూడా మీది అసలు ఏం లేదు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్దే లేదు, మీ పేర్లే లేవు, మీ లీస్టే లేదని చెప్తున్నారు మేడం. మాకు ఆల్రెడీ లీస్ట్ వచ్చింది, ఇంటి దగ్గరకు వచ్చిర్రు, ఫోటో తీసుకోరు, సర్వే అయింది. మేము కిరాయికి ఉన్నాం మేడం, సొంత ఇల్లు లేదు మాకు. ఎవరి కోసం పెట్టిర్రో మేడం అసలు తెలియదు. ఇక మేము అంత దూరం మౌలాలి హౌసింగ్ బోర్డు నుంచి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చినాం మేడం. పొద్దున బయలుదేరి టైం అయింది వచ్చేవరకు, కానీ వచ్చినా కానీ ఏం సమస్య వినట్లేదు. మరి ఇప్పుడు కాదు, ఇంకా ఒక 2-3 రోజులు అవుతుందా, 2 నెలల 3 నెలల కానీ ఏం చెప్తలేరు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కొంత మేలు జరిగింది. ఇప్పుడు వచ్చి 6-7 నెలలు ఏమీ జరగలేదు. మాకు తెలుసా, నైట్ అంతా కరెంట్ ఉండట్లేదు. మౌలాలి హౌసింగ్ బోర్డులో మధ్యాహ్నం కరెంట్ ఉంటలేదు, నైట్ కరెంట్ ఉంటలేదు, మంచినీళ్ళు కూడా సన్నగా వస్తున్నాయి. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా నీళ్ళు వచ్చినాయి, 24 గంటలు కరెంట్ ఉంది. అదే టైంలో మాకు ఒకవేళ కేసీఆర్ గాని వస్తే కంపల్సరీ ఇప్పుడు మేము డబుల్ బెడ్రూమ్లు ఉండేటోళ్ళం. మేము పోనీలే గెలిస్తే రేవంత్ రెడ్డి సార్ గెలిస్తే ఇస్తాడేమో అనుకొని వేసినాము, కానీ ఇండ్ల గురించి పట్టించుకుంటేనే మోసపోయినాం మేడం. మేము అసలు మొత్తం మాకు సర్వే అయ్యి నంబర్లు మొత్తం ఇచ్చిర్రు, మాకు ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం ఫొటోస్ కూడా తీసుకొని పోయిర్రు, అన్ని తీసుకొని. అదే ఈ ప్రభుత్వం వచ్చే వాళ్ళు బీఆర్ఎస్ వస్తే కంపల్సరీగా మేము డబుల్ బెడ్రూమ్లోనే ఉండేటోళ్ళం మేడం. వచ్చిన వాళ్ళకైతే, అప్పుడు వచ్చిన వాళ్ళకైతే అందరికి ఇచ్చిండు. కేసీఆర్ సార్ని పోగొట్టుకున్నాం, మేము మోసపోయినాం. నా పేరు కళ్యాణి. మాట్లాడితే ఎస్సీ వర్గీకరణకి ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఎస్సీ వర్గీకరణ అట్లా అన్నిట్లలో విజయం ఉన్నది, వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ అని ఎన్నో చెప్తున్నారు. బట్ ఎస్సీ కేటగిరీగా అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ప్రకారంగా మాత్రం ఇంతవరకు నేను ఒక దళిత బిడ్డగా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు ప్రభుత్వం తరపున. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను 10 years కింద అప్లై చేసుకున్నాను డబుల్ బెడ్రూమ్ కోసం. 2016లో 2-3 times ఎంక్వైరీ జరిగింది, ఇంటికి వచ్చిర్రు. జస్ట్ ఎలక్షన్ కోడ్ పడడం వల్ల 4th 5th విడతలలో ఆగిపోయింది. సరే అనుకున్నాం, మన అదృష్టం బాగాలేదు, జరిగిపోయింది అనుకున్నాం. సార్ వచ్చారు ఇప్పుడు, రేవంత్ రెడ్డి సార్ 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు అన్నాడు, దాంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు జనవరిలో వచ్చి మళ్ళీ ఇక్కడికి అప్లికేషన్ పెట్టుకున్నాము. ఇప్పుడు 5 months నుండి తిరుగుతున్నాము. 2 నెలల్లో మీకు ఎలా ఏదో ఒక న్యాయం చేస్తాము, లేకపోతే ఇంటికి వచ్చి అన్నీ ఎంక్వైరీ చేస్తామని అన్నారు. ఇంటికి వచ్చింది లేదు, ఎంక్వైరీ చేసింది లేదు.